హలో ఆల్, వెల్కమ్ టు మై కిచెన్ సామ్రాజ్యం. ఇది నా సామ్రాజ్యం అని చెప్పాలి, ఎందుకంటే నేను కిచెన్లో ఏ వీడియో పెట్టినా కూడా అందరూ హోమ్ టూర్ చేయండి అంటున్నారు. హోమ్ టూర్ చేయడానికి కొంచెం ఇంటీరియర్ డిజైనింగ్ నేను చేయాలనుకుంటున్నాను. తర్వాత లేటెస్ట్గా పెడతాను. అది నేను చూపిస్తాను ఒకసారి. ఇది ఎలా ఉందో నాకు ఇష్టమైన కిచెన్లో మెయిన్ థింగ్ ఇది. మా అవి ఏంటంటే లోపల పెట్టమన్నాం మేము అందరం. ఇక్కడ పెట్టారు చాలా మంది, కానీ నాకు అవి ఏమి నచ్చలేదు. ఓన్లీ ఇది నాకు నచ్చింది. కార్పెంటర్ చెప్పారు చూడండి, లోపల కూడా ప్రతి థింగ్ ని మనం తీసుకోగలం అనమాట. తర్వాత దీనికి ప్యూరిఫైర్ వచ్చింది, దానికి కూడా క్లోజ్ డే 3 ర్యాక్స్ ఇచ్చారు. అండ్ నా స్టవ్, ఇది నా ప్రపంచం. అండ్ ఇది హిండ్వేర్, ఇది నాకు చాలా ఇష్టమైంది. నాకు ఇష్టమైనవన్నీ దీంతోనే వండుకుంటా నీట్గా. అండ్ దెన్ ఇది, తర్వాత ఇది ఇది కౌంటర్ ప్లేస్. మా వారు ఎలా కూర్చుంటారో తెలుసా? ఎప్పుడైనా కుక్ చేసుకుంటా ఉంటే ఇలా కూర్చుంటారు. పిల్లలు అక్కడ కూర్చుంటారు అనమాట. ఈ స్టూల్స్ మీద కూర్చుంటారు. ప్రపంచం అంతా నాకు కిచెన్. కిచెన్ లో వంట తరం అనేది లేదు, ఇలా చేసుకోవటం వల్ల. ఇవి డిమార్ట్ సరుకులు కొన్ని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ దెన్ ఇది నా చాపింగ్ బోర్డ్. అండ్ దెన్ ఇవన్నీ కూడా నా చాపింగ్ తగ్గట్టుగా క్యారియర్స్ అన్ని ఇక్కడనే పెడతాను. దాంతో పాటు ఇదేదో అనుకున్నారు, కొరియన్ షీట్, బ్లాక్ అండ్ వైట్, అలాగే అలాగే. అది చూసారా? ఇది చూడండి, అసలు ప్లెయిన్ వాల్ ఇచ్చారు, ఎల్లో కలర్ పెయింట్ వేసాం. ఇది నాకు నచ్చింది అనమాట. బాగుందా సాయి? బాగుంది. ఇక్కడ చిన్న పొరపాటు చేసాం ఏంటంటే చెప్తాను. ఇక్కడ చిన్న పొరపాటు ఏం చేసామంటే, ఇక్కడ ఏదైతే టైల్ ఉందో టైల్ ని ఇక్కడ అరేంజ్ చేయలేకపోయాం ఒక పరిస్థితిని బట్టి. సో చేయకపోవడం వల్ల ఇక్కడ కూడా వాల్ పేపర్ వేస్తున్నాం, పెద్దగా ఇది యూజ్ చేయము. కానీ నాకు ఇష్టమైన ప్లేస్ ఇది కూడా. మా కార్పెంటరే ఇది చేశారు తెలుసా? అండ్ ఇవి అయింది కదా చూడండి, అక్కడ ఆర్చ్ చూడండి. అందరూ అడుగుతారు కదా, మా వారికి నచ్చింది ఈ ఆర్చ్. అందులో ఆర్చ్ లో ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇది నాకు చాలా ఇష్టం. నాకు ప్లాంట్స్ అంటే ఇష్టం కాబట్టి ఈ పొటాటోస్ కూడా చూపించడం. స్వీట్ పొటాటోస్ ఇవన్నీ నేను పెడుతుంటాను, చిన్న చిన్న ప్రయోగాలు చేస్తాను. మా వారు నాకు అనుమతించారు కాబట్టి. అండ్ దెన్ ఇది చూసారా, అమ్మవారు కానీ అవి కానీ ఇవన్నీ ప్లాంట్స్ ఉండేవి. ఊరెళ్ళి వచ్చాక చచ్చిపోయి తర్వాత మళ్ళీ అరేంజ్ చేస్తాం. గజిబిజిగా ఉంటుంది అంతే. ఇది నా ప్రపంచం. వచ్చారు కానీ ఇది చూసారా, ఇదే నాది స్టాండ్. చిన్న స్టాండ్ తో మొదలు పెట్టాను. యూట్యూబ్ కి అంత అవసరం లేదు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్. రండి, ఇలా నీట్ గా మట్టం వేసుకొని చూడడానికి మాకు ఇష్టం కాబట్టి చేసుకోవాలన్నా నాకు ఇష్టం అనమాట. ఇలా అందుకనే ఈ కిచెన్ అందరితో పోల్చుకోకూడదు, మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవాలని నేను అనుకుంటాను. వేరే వాళ్ళతో మనకి సంబంధమే లేదు. రైట్ రైట్ గుడ్.